3-4 సార్లుగా అక్కడికి రావటం జరిగింది. ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా వచ్చారనమాట. అంటే మానసిక ఒత్తిడి వల్ల కొలెస్ట్రాల్ కానీ గుండె జబ్బులు ఎక్కువ వస్తున్నాయి. దానికి మెడిటేషన్ ద్వారా ఎలా తగ్గించవచ్చని ఎన్నో వేల కేసుల్లో స్టడీ చేసి ప్రూవ్ చేసిన రిజల్ట్స్ అక్కడ ఉన్నాయి చూస్తే. ఆ చీఫ్ కార్డియాలజిస్ట్ గారు కూడా నేను మౌంట్ ఆబులో 15 రోజులు ఉన్నప్పుడు మా ప్రసంగాలకి హాజరవటం, నేను చెప్పే 0 సాల్ట్ డైట్ని ఇప్పుడు అక్కడ అప్లై చేశారు. అంతకుముందు కొంచెం వేసేవారు, ఇప్పుడు అది కూడా వేయకుండా ఉదయం పూట స్ప్రౌట్స్ అక్కడ ఇస్తారు, మధ్యాహ్నం పూట 0 సాల్ట్ డైట్ కూరలు పెట్టి పుల్కాలు ఇస్తారు, సాయంకాలం ఓన్లీ సలాడ్స్ పెడతారు. అక్కడ సేమ్ డైట్ అప్లై చేస్తూ మరి హార్ట్ బైపాస్ చేయాలి అన్న కేసులన్నింటినీ వారు తీసుకుని యాంజియోగ్రామ్ అక్కడ చేస్తారు. ఏ స్టేజ్లో బ్లాక్స్ ఉన్నాయో ముందు చూస్తారు. అలాంటి ఆహార నియమాలు ఒక వారం 10 రోజులు శిక్షణ ఫ్రీగా ఇస్తారు, 5 పైసలు తీసుకున్నారు. మళ్ళీ అక్కడ ఇచ్చి మెడిటేషన్ని వారం 10 రోజులు నేర్పించి మళ్ళీ ఒక 6 నెలల సంవత్సరం అన్నీ ఆచరించి మళ్ళీ రమ్మంటారు. స్ట్రిక్ట్గా ఆచరించిన వారి యొక్క స్టడీస్ మళ్ళీ తీసుకుంటే 100% బ్లాక్లు వచ్చినాయి కూడా క్లియర్ అయిన కేసులు ఎన్నో వందల కేసులు, వేల కేసులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ రోజున గ్రూప్ ఆఫ్ కార్డియాలజిస్టులు కలిసి ఆ చీఫ్ కార్డియాలజిస్టు ఢిల్లీ ఎయిమ్స్లో పనిచేసి అక్కడ రిటైర్మెంట్ తీసుకుని లేకపోతే అక్కడ సర్వీస్కి వాలంటరీ తీసేసుకుని ఇక్కడికి వచ్చి సర్వీస్ చేస్తూ వారు బ్రహ్మకుమారి అనమాట ఆ డాక్టర్ గారు కూడా. అందుకే ఇప్పుడు ఇవన్నీ ప్రాక్టికల్గా ప్రూవ్ చేసి ఇండియాలో ఉన్న డాక్టర్స్ అందరినీ ఇన్వైట్ చేసి మీరు చూడండి హార్ట్ బ్లాక్స్ ఎట్లా క్లియర్ అయినాయి అని యాంజియోగ్రామ్స్తో సహా ప్రూవ్ చేసి చూపిస్తున్నారు ఇక్కడ. అంటే ఆ మెడిటేషన్ టెక్నిక్ అంత గొప్పదనమాట. మనకి పాజిటివ్ ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు అనేకం వస్తూ ఉంటాయి. నెగిటివ్ని పోగొట్టుకోవాలని అందరూ చెప్తారు, ఎలా తేలిగ్గా పోగొట్టుకోవాలో తెలియచేస్తారు అక్కడ. ప్రతిరోజు పాజిటివ్ ఆలోచనని ఎలా డెవలప్ చేసుకోవాలో తెలియచేస్తారు. మనసు ఎలా ఉండాలి, స్ట్రెస్ని ఎట్లా తగ్గించుకోవాలి, అసలు దేనికి స్ట్రెస్ వస్తున్నది, మన ఆలోచన సరళని మార్చే మంచి మెడిటేషన్ టెక్నిక్ చక్కగా చెప్తారనమాట. అందుకని అలాంటి మెడిటేషన్ చేస్తూ ఆహారం మారితే చక్కటి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పే విధానం ఆహార నియమాలు తూచా తప్పకుండా ఆచరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. 5-6 ఏళ్ల తర్వాత కూడా వారి హార్ట్ పెయిన్ వచ్చిన వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి చాలామంది తగ్గని వాళ్ళు కూడా కనపడుతుంటారు. చాలామంది తగ్గిన కేసులు కూడా ఉంటాయి, బ్లాక్స్ తగ్గి ఆపరేషన్ అక్కర్లేకుండా బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చిన కేసులు కనపడుతుంటాయి. ఎవరిలో అయితే ఆహార నియమాలు కేవలం ఆచరించి అసలు మెడిటేషన్ జోలికి వెళ్లకుండా టెన్షన్లకు గురవుతూ అస్తమానం మానసిక ఒత్తిడి విపరీతంగా ఉండేవారిలో హార్ట్ బ్లాక్స్ క్లియర్ కావట్లేదు, వారికి పెయిన్ వస్తున్నది. ఇంకా అంటే కొన్నాళ్ళు రాకపోవచ్చు, స్ట్రెస్ పెరిగినప్పుడు మళ్ళీ బయటపడుతున్నది. అంటే బ్లాక్స్ అక్కడ ఉన్నాయి పెట్టే కదా. అప్పుడు అర్థమైంది కేవలం ఆహారపు అలవాట్లు ఒక్కటే మనిషికి భవిష్యత్తులో మళ్ళీ బ్లాక్స్ డెవలప్ అవ్వకుండా కానీ వచ్చిన వాటిని తగ్గించడానికి కానీ 100% హెల్ప్ చేయట్లేదు. అది ఒక సగభాగం అయితే మానసిక స్థితి ఇంకో 50% మనిషికి వాటిని క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అందుకని ఎన్నో వేల కేసులు ఈరోజు యాంజియోగ్రామ్ తీసి చూసి స్టడీ చేసిన తర్వాత చూపిస్తుంటే కూడా మనం నమ్మకపోతే ఎట్లా? ఏదో నాబోటి వాటి స్టడీ చేశారంటే మీకు కాన్ఫిడెన్స్ రాకపోవచ్చు. ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి కార్డియాలజిస్టులు అందరూ కలిసి స్టడీ చేస్తూ అబ్దుల్ కలాం లాంటి వారు కూడా అందులో డైరెక్టర్గా ఉంటూ అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ప్రచారం చేస్తున్నారంటే మనం ఇంకా దాని గురించి కూడా అనుమానం పెట్టుకుంటే ఎట్లా? అందుకని అంత మంచి మెడిటేషన్ టెక్నిక్ అక్కడ ఉంది. ఆ టెక్నిక్ ప్రకారం మెడిటేషన్ చేస్తూ సేమ్ డైట్ వారు అప్లై చేసేది నేను చెప్పినట్టుగా. ఇప్పుడు 100% యాంటీ కొలెస్ట్రాల్ మరి బ్లడ్ పల్చగా చేసే డైట్ని వాళ్ళు అందిస్తున్నారనమాట. మనము కూడా మన ఇంట్లో ఇలాంటి ఆహార నియమాలు ఆచరిస్తూ డాక్టర్ ఇచ్చిన లెక్కల ప్రకారం మందుని వేసుకుంటూ, మందులు సడన్గా చాలామంది మానేస్తారు. నేను చెప్పినవి విని చాలా తప్పు మీరు అట్లా చేస్తే. నేను ఎప్పుడు మందుకు వ్యతిరేకం, మందును తప్పని చెప్పము. డాక్టర్ సలహా మీద మందులు అవసరం లేనప్పుడు ఆయన తగ్గిస్తే తగ్గించుకోమంటున్నా నేను, అంతే. నేను చెప్పిన విధానం ఆచరించమంటున్నాం. డాక్టర్ కొంచెం వేసుకోమన్నారు, మానమన్నాను నేను, అంతకంటే ఏం లేదు. ఇంత ఉప్పు వేసుకోమంటారు, అది మానేయమంటున్నాం. మాని తినగలిగేటట్టు అక్కడ చెప్పలేదు, మాని తినగలిగేటట్టు నేను చెప్తున్నా కాబట్టి మేము తినమంటున్నాను. ఇంప్రూవ్మెంట్ అనేది 3-4 మంత్స్కి 2 మంత్స్కి ఒకసారి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకొని ఆ ఇంప్రూవ్మెంట్ బాగుంటే డాక్టర్ గారే డోస్ తగ్గిస్తారు. అంత చక్కగా హెల్ప్ చేస్తుంది. ఇలాంటి ఆహార నియమాలు కాస్త బ్లాక్స్
తక్కువ ఉన్నవారు, రిస్క్ తక్కువ ఉన్నవారు, బైపాస్ అయిన వారు మళ్ళీ భవిష్యత్తులో రాకుండా ఉండాలనుకునేవారు, కాస్త భవిష్యత్తులో ఇలాంటి హార్ట్ బ్లాక్స్ అసలు మనకు రాకుండా ముందు నుంచి కాస్త హెల్దీగా బ్రతుకుదాం అనుకునేవారు మారితే బాగుంటుంది. చూడండి, అర్ధంతరంగా ఎవరన్నా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు. ఎవరన్నా అట్టటి వారిని చూసి వాడు అదృష్టవంతుడండి అంటారు. ఎందుకంటే ఏ బాధలు అనిపించకుండా పోయాడు కాబట్టి. అంటే ఎన్నో అనుభవించవలసిన అవకాశం ఉంది తను చేసిన తప్పులకి, అనుభవించకుండా పోయాడు కాబట్టి అలా తిని ఎంజాయ్ చేసేవాళ్ళందరూ వాడు అదృష్టవంతుడండి, హార్ట్ అటాక్ వచ్చి పోయాడు అంటారు. అదృష్టవంతుడండి అర్ధంతరంగా చెప్పా పెట్టకుండా పిల్లల్ని భార్యను వదిలేసిపోతే 100 ఏళ్ళు హాయిగా కాపురం చేస్తాడని వాళ్ళ మాంగారు పాపం ఎతికి మరీ అతను తెచ్చుకుని కట్నం ఇచ్చి కాళ్ళు గడిగి మరీ కన్యాదానం చేస్తే అర్ధంతరంగా హార్ట్ అటాక్తో చచ్చిపోతే ఏమవుతుంది ఆ కుటుంబం? ఒక్కసారి ఆలోచించండి. మన మీద ఇంత బాధ్యత ఉంది, ఏ క్షణం ఏమవుతుందో మీకు తెలియదు. కృష్ణకాంత్ గారు ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. బ్రతికుంటే ప్రెసిడెంట్ అయ్యి ఉండేవారు బహుశా వారు. చెప్పు వస్తుంది హార్ట్ అటాక్. ఎంత కోల్పోతాం జీవితంలో. అలాంటి స్థితి మనకు రాకూడదు. లేని వారు ముందు నుంచి జాగ్రత్త పడాలి. వచ్చిన వారు మరలా జ్ఞానంతో అయినా మరొకసారి అట్లా బ్లాక్స్ డెవలప్ అవ్వకుండా ముందు నుంచి రక్షణ వ్యవస్థ పెంచుకోవాలి. అందుకని ఆహారం ఔషధంలాగా పనిచేస్తుంది. అలాంటి ఆహారం తిననందువల్ల ఇలాంటి సమస్యలు వచ్చాయని మనం తెలుసుకుంటే ఎంతో బాగుంటుంది. వీటితో పాటు మెడిటేషన్ కూడా, మీలో ఎవరైనా హార్ట్ బ్లాక్స్ ఉండి ఇంకా మంచిగా మనం ఇంప్రూవ్మెంట్ తెచ్చుకుందాం, వాటి అవసరం రాకుండా కాస్త జాగ్రత్త పడదాం రిస్క్ లేకుండా అంటే, మీలో మెడిటేషన్ ఆసక్తి ఎవరికైనా ఎక్కువగా ఉంటే మరి అలాంటి మార్పు చేసుకోదలిసిన వారు రాష్ట్రంలో ఎన్నో వందల సెంటర్స్, ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం, ఓం శాంతి సెంటర్స్ మీకు ప్రతి పెద్ద పెద్ద టౌన్స్ అన్నిట్లోనూ ఉన్నాయి. తాలూకా హెడ్ క్వార్టర్లు అన్ని చోట్ల ఉంటాయి అవి. మీకు అలాంటి చోటకి వెళ్ళి ఆ మెడిటేషన్ వారం రోజుల కోర్సు మీకు ఇస్తారు, ఫ్రీగా 5 పైసలు తీసుకోరు, చక్కగా వివరణిస్తారు. ఇలాంటి హార్ట్ సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా మీకు అక్కడి నుంచి తెప్పించి కూడా అందిస్తారు. అక్కడ అడ్రస్ ఇచ్చి కూడా మిమ్మల్ని అవసరమైతే ఆ రీసెర్చ్ సెంటర్కి మౌంట్ ఆఫ్ కూడా పంపిస్తారు. ఆ సంవత్సరంలో వారు పిలిచినప్పుడు కూడా ఆ సెంటర్కి వెళ్ళి మెడిటేషన్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి.